హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే, మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది. బెల్లం జిలేబీ అండి. ఇది చాలా మంచిదండోయ్ ఆరోగ్యానికి. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుందన్నమాట. శరీరానికి చాలా శక్తినిస్తుందండోయ్ ఇది. ఖనిజాలు మరియు విటమిన్లు ఉన్న బెల్లం అన్నమాట ఇది. చాలా పుష్కలంగా ఉంటాయి వీటిల్లో విటమిన్స్ అనేవి. అందుకని బెల్లం జిలేబీ అనేది తినడానికి ఇష్టపడండి. చాలామంది పంచదార జిలేబీ కూడా తింటారు. కానీ బెల్లం జిలేబీ చాలా మంచిది ఆరోగ్యానికి. ఆ జిలేబీ ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను. నేను చెప్పిన కొలతలతో గనక మీరు చేసినట్లయితే పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. నేనైతే కప్పున్నర మైదా పిండి తీసుకున్నాను. మీరు ఎక్కువ వండుకుంటారో, తక్కువ వండుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీని మీరు తీసుకోండి. కప్పున్నర మైదా పిండికి ఇంచుమించు 25-30 జిలేబీలు వస్తాయండి. ఈ కప్పున్నర మైదా పిండి జల్లించుకోవాలి ఫస్టు. జల్లించుకొని ఎట్లయితే తీసుకోవాలి. అట్లాగే బొంబాయి రవ్వ అంటాం కదా! తెల్ల రవ్వ అని కూడా అంటారు. కొంతమంది ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఆ బొంబాయి రవ్వని 2 స్పూన్లయితే నేను తీసుకున్నాను. మీరు 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుతూ ఉండాలండి. గెడ్డలు మాత్రం ఉండకూడదు. పిండిలో ఉండలున్నట్టయితే మనం జిలేబీ వేసేటప్పుడు సరిగ్గా పడదు. క్రిస్పీగా, జ్యూసీగా వస్తాయన్నమాట బొంబాయి రవ్వ వేయటం వల్ల. ఇది అలా ఒక 10 నిమిషాలైనా కలపాలండి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని బెల్లం పాకం రెడీ చేసుకుందాం. కప్పున్నర మైదా పిండికి కప్పున్నర బెల్లం అయితే తీసుకున్నాను నేను. 1 కప్పు నీళ్లు తీసుకున్నాను. ఇది కొంచెం తీగ పాకంలాగా రావాలి. మరీ ముదురు పాకం రాకూడదు. చేతికి కొంచెం అంటుకున్నట్టుంటే చాలండి. బెల్లమంతా కరిగి ఇట్లా కొంచెం జిడ్డుగా రావాలి. మీకు సైడ్‌లు బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది కదా! పాకం మీద పన్ బెల్లంలో వచ్చే అది వేస్ట్ పదార్థం అన్నమాట. మనకి బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా! ఆ డస్ట్ సైడ్‌కి అలా పేరుకుంటుంది. ఆ డస్ట్ అనేది మనం తీసేయాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పౌడర్ వేద్దాం. యాలకుల పౌడర్ లేకపోతే యాలకులున్నా వేసుకోవచ్చండి. ఒక 2, 3 యాలకులు వేసుకోండి. నేనైతే పౌడర్ వేస్తున్నాను. నేనెప్పుడు పంచదారలో యాలకులు వేసి మిక్సీ చేసి రెడీగా ఉంచుకుంటాను. కొంచెం యాలకులేసాను. అట్లాగే కొంచెం నిమ్మరసం కూడా వెయ్యాలి. నిమ్మరసం ఏంటంటే పాకం ముదురు పడదు. గట్టి పడదనమాట. మనం ఎలా అయితే దింపుతామో అలాగే ఉంటుంది పాకం. పాకం రెడీ అయ్యి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మళ్ళీ ఆయిల్ వేడి చేసుకుందాము. ఈ ఆయిల్ వేడెక్కేలోగా మనం కలుపుకున్న పిండిలో ఒక నిమ్మబద్ద అంటే రసం తీసుకొని వేసుకోవాలి. పులుపు రావటానికండి ఇది. అట్లాగే తినే సోడా, బేకింగ్ సోడా అని కూడా అంటారు. తినే సోడాని వేసుకోవాలి. అది జిలేబీ పొంగటానికనమాట. గుల్ల రావటానికి. ఈ నిమ్మరసం, ఈ బేకింగ్ సోడా అనేది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఒక కవర్‌లోకైతే తీసుకోవాలి ఈ పిండిని. నేనైతే జ్యువెల్లరీ కొన్నప్పుడు మనకి కవర్లు ఇస్తారు కదా! ఆ కవర్లు అయితే దాస్తానండి. మీ దగ్గర ఆ కవర్లు లేకపోతే పాల కవర్లయినా వేయొచ్చు. పాల కవర్లు వేసుకొని చిన్న హోల్ పెట్టుకొని పైన ఏదన్నా క్లిప్ పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే ఈ కవర్‌కి మనకి ఆల్రెడీ పైన క్లోజింగ్ ఇస్తాడు కదా! దానివల్ల నేను ఈ కవర్ తీసుకున్నాను. ఈ కవర్‌లో పిండంతా వేసేసుకోవాలి. కవర్‌కి హోల్ మాత్రం చిన్నగానే పెట్టాలండి. పెద్దగా పెట్టకూడదు. ఎందుకంటే జిలేబీ లావొస్తది.
అంతే అండి. ఈ కవర్‌లో వేసిన తర్వాత మనం వేడెక్కిన ఆయిల్‌లో జిలేబీ వేసేసుకోవటమే. ముందు చూపించిన వీడియోలో లాగా జిలేబీ ఒక పక్కన వేసుకోవటం, బెల్లం పాకం అనేది ఒక పక్క ఉండాలి. మనం జిలేబీ తీసింది తీసినట్టు ఆ పాకంలో వేసేయాలి. జిలేబీ చల్లారకుండానే పాకంలో వేయాలండి. మీకు మధ్య మధ్యలో పాకం చల్లారిపోతే కొంచెం వేడి చేసుకోండి, పర్వాలేదు. మీ ఇంట్లో ఈ జిలేబీ చేసిన తర్వాత మీకెలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తక్కువ పిండికి ఎక్కువ జిలేబీలవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతలతో వేసినట్టయితే టేస్ట్ చాలా బావుంటది. ఈ వీడియో ఇప్పటి వరకు చూసినట్టయితే చాలా థాంక్స్ అండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ వేయండి. మీరు పెట్టే ఒక లైకు 10 మందికి చేరుతుంది ఈ వీడియో.